నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, ఇందులో పర్టికులర్గా మీరు చేసేటువంటి 1,00,000 మందితో కూడుకున్నటువంటి పౌర్ణమి సంకల్ప కార్యక్రమం ఏదైతే ఉందో దాని గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అడుగుతున్నారు. ఆ ప్రాసెస్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. కింద కామెంట్ బాక్స్లో కూడా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అడుగుతున్నారు. అండ్ ఆ రోజు అసలు ఎలా ఉండబోతుంది, ఏంటి ప్రాసెస్ ఏంటని అడుగుతున్నారు. సార్ ఏం చెప్తారు దానికి? శివ ఓం. ఈ పౌర్ణమి క్లాస్కు సపోర్ట్ చేస్తున్న అందరికీ వందనం, అభివందనం. కింద మీకు స్క్రోలింగ్ కనపడే నంబర్లకు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కరెక్ట్ 23rd ఆ రోజు ఒక 7:30 8 to 9 క్లాస్ ఉంటే 7 o'clock ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఆ వీడియోలో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకంగా ఉండాలి అనేది నేను చెప్తాను. దానికి రెడీగా ఉండండి. కానీ అంతకంటే ముందు ఈరోజు కూడా కొన్ని టిప్స్ చెప్తాను. ఎందుకనంటే దానికి 2-3 days టైం పడుతుంది. ఒక్కటేసారి మైండ్ సెట్ అవ్వాలంటే కొంతమందికి విల్ తక్కువగా ఉన్నవాళ్ళకి, విల్ ఉన్నవాడికి 1/2 hourలో సెట్ అయిపోతారు ఆ రకంగా. కాబట్టి చెప్తాను. అంతకంటే ముందు ఇక్కడ మనకు వచ్చిన అవకాశాలను మనము ఎలా ఉపయోగించుకుంటాము, ఎలా వదులుకుంటాము అనే ఒక ఉదాహరణతో ఈ మూన్కు కనెక్ట్ అయిన టాపిక్ అన్నట్టు ఇది. కాబట్టి ఏ అవకాశము చిన్నదిగా చూడకూడదు, ఎవరిని కూడా తక్కువ అండర్ ఎస్టిమేట్ వేయకూడదు. రైట్? ఆ రకంగా ఆ పాయింట్ మీద ఒకటి చెప్తాను. ఇక్కడ మనకున్న మెగాస్టార్ హీరో చిరంజీవి గారు ఫస్ట్లో హీరో అవ్వాలనుకున్న వచ్చినప్పుడు 2 సినిమాలు మామూలు సినిమాలు వచ్చిన తర్వాత 3వది నెగిటివ్ రోల్ ఇచ్చారు ఆయనకి. ఆ సినిమా పేరు పున్నమి నాగు. హీరో కావాలనుకున్న వాళ్ళని నాకు హీరోలు ఇచ్చారేంటి, తర్వాత అందులో కొన్ని ఫైట్లో హీరో కంటే విలన్ను తక్కువగా చూపించేదానికి కూడా కొన్ని అవకాశాలు ఉండేవి. కానీ అవకాశం వచ్చిన దాన్ని వదలకుండా చిరంజీవి గారు ఆ సినిమా చేసి హీరో కంటే చిరంజీవి రోలే దాంట్లో హైలైట్ అయ్యేట్టుగా చేశారు. నెగిటివ్ రోల్ను కూడా ఆయన తీసుకుని పాజిటివ్గా తీసుకుని యాక్షన్ అనేది అంత భయంకరంగా దాంట్లో చించబడేశారు. అంటే దాంట్లో ఏమనంటే మనకు ఏ వర్క్ దొరుకుతుంది, చిన్నదా పెద్దదా అనేది కాదు, దాంట్లో మన టాలెంట్ పెట్టేసేయాలంతే. పాజిటివ్గా ఆలోచించాడు. సినిమా సూపర్ హిట్ అయిపోయింది. అక్కడి నుంచి హీరో అవకాశాలు ఎక్కువగా వచ్చి మెగాస్టార్ అయ్యారు. కాబట్టి అదే ఈ సినిమా నాకొద్దు అని ఉంటే ఆయన టాలెంట్ బయటపడేది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనకు చాలా బాగుంటుంది మూవీ అసలు. కాబట్టి అందులో నెగిటివ్ రోల్ అంటేనే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది తప్ప ఒకప్పుడు ఎవరు ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ ఎండ్ ఆఫ్ ద మూవీ రోల్ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది, హీరో ఆయన అన్నట్టు. విలన్ క్యారెక్టర్ ఉన్నా కూడా టోటల్గా ఓవరాల్గా మళ్ళీ హీరో ఇది ఉంది. విలనిజంలో హీరోగా చూపించారు. చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ అండ్ ఇట్స్ ఏ వెరైటీ మూవీ. సూపర్ సక్సెస్ అయింది అసలు పున్నమి నాగ అని చెప్పేసి. కాబట్టి దాన్ని చూసే నేను కూడా ఆయన అభిమాని అయ్యాను. కాబట్టి ఏం నేర్చుకుంటారు ఆయన గురించి అని అంటే పాజిటివ్నెస్. ఏ అవకాశాన్ని వదులుకోరాదు. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక అని చెప్తారు. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేన్ని చిన్నగా చూడరాదు, తక్కువగా చూసుకోరాదు. అలాగే మనం కూడా సూర్యుడు గొప్ప చంద్రుడు గొప్ప అని అనుకుంటే, సూర్యుడు కాంతినిస్తున్నాడు కాబట్టి సూర్యుడే గొప్ప అని చాలామంది చెప్పుకుంటారు. సూర్యుడు గొప్పే, దాంట్లో విధేయం లేదు. కానీ చంద్రుడు అదే సూర్యుడిలో ఉండే పవర్ను తీసుకొని ఆ అల్ట్రావైట్ రేసు, మిగతా హానికరమైన రేస్నన్నింటినీ తనలో ఉంచుకొని మంచి రేసు మనకిస్తాడు. అది కూడా ఇట్స్ అన్ మెడిసినల్ రేస్, సైంటిఫిక్ రేస్. కాబట్టి ఈ అబండెంట్ సైంటిఫిక్ రేస్ ఈ పౌర్ణమి రోజు వచ్చినప్పుడు మనము వాడిని ఒడిసి పట్టుకుని మనకున్న ప్రాబ్లమ్స్లోంచి బయటకు రావడానికి మనం ఉపయోగించుకుందాం. అది చదువుకు సంబంధించింది కావచ్చు, డబ్బుకు సంబంధించింది కావచ్చు, తర్వాత వాళ్ళ వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, రిలేషన్కి సంబంధించింది కావచ్చు. ఇక్కడ చంద్రుడు మానసిక ప్రశాంతత ఇచ్చేవాడు, భార్యాభర్తలకు సుఖశాంతులు ఇచ్చేవాడు, అంటే వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్స్ బాగా పెంచేవాడు. కాబట్టి ఇక్కడ మేము ఫ్యామిలీ మెడిటేషన్ మొత్తం గ్రూప్కి అంతా పెట్టమని చెప్పాను. ఒకరిలో ఒకరు చేసుకుని దగ్గరగా కూర్చుకొని మెడిటేట్ చేయండి. దాని రిజల్ట్ వండర్ఫుల్గా ఉంటుంది. మీరు ఈ పౌర్ణమి కంటే ముందు, పౌర్ణమి తర్వాత డెఫినెట్గా వాళ్ళు మారిపోతారు. కాబట్టి ఆ కోపము, ఆ ఇరిటేషను, ఉన్న అనుమానాలు కూడా తొలగిస్తాడు చంద్రుడు. కాబట్టి ఆ రకంగా మానసిక ప్రశాంతతనిచ్చి మీ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఉపయోగపడతాడు. దాన్ని మీరు ఒడిసి పట్టుకోండి. కాబట్టి ఈ 23rd ఏదైతే నేను చెప్పాను కదా, దానికి రెడీగా ఉండడానికి ముందు ఒక వీడియో పెడతానని చెప్పాను. కానీ మైండ్ గురించి ఎలా ఉండాలి, జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ కావాల్సిన వాళ్ళు, వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంకా ఉన్న 4-5 days మీరు ప్రతిరోజు ఒక 1 hour మెడిటేషన్ కూర్చోండి. ఈరోజు నుంచే దానికి ప్రాక్టీస్.
కాబట్టి ఫస్ట్ కుదురుగా ఒక గంట కూర్చోవడం మొదలు పెట్టండి. చాలా వరకు మందికి 10 నిమిషాలు కూర్చోవడం. అఫర్మేషన్ చేయాలంటారా మెడిటేషన్? ఆ రోజు అఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ వచ్చేసి అఫర్మేషన్ మైండ్లో మీరు పెట్టుకుందరు, కానీ ముందు నాకు మెడిటేషన్ కూర్చుంటున్నాను అనేది ఒకటి చిన్నది చెప్పుకోండి. నేను మెడిటేషన్ కూర్చుంటున్నాను, నాకు ఈ నేచర్ సపోర్ట్ చేస్తుంది మెడిటేషన్ చేయడానికి అని మాత్రం చెప్పుకోండి. ముందు 1 అవర్ ప్రాక్టికల్ అని అంటే మనము ఎగ్జామ్ కంటే ముందు మనకు కొన్ని ట్రయల్స్ వేస్తాం కదా, మాక్ టెస్ట్ అని పెడతారు కదా, మంత్లీ టెస్ట్, యూనిట్ టెస్ట్ అని పెడతారు. అవి చూసి మనం ఫైనల్ టెస్ట్కి మనం అపేర్ అవుతాం. అదే అనుకోండి దీన్ని. కాబట్టి రోజు ఒక 1 అవర్ ముందు ప్రశాంతంగా కూర్చోండి, మైండ్ ఖాళీగా పెట్టండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఏం జరుగుతుంది అనేది చుట్టుపక్కల గమనించండి, మైండ్లో ఉన్నవన్నీ తీసేయండి. ఇది ప్రాక్టీస్ చేస్తూ 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 పోతే 5 డేస్ కల్లా ఖాళీ అయిపోతుంది మైండ్. అప్పుడు యూ విల్ బి రెడీ. అప్పటికప్పుడు సడన్గా కావడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఇది కంపల్సరీగా చేయాలి. మ్యాక్సిమం ఇది ఫాలో అవ్వండి. రోజు ఒక 1 అవర్ దానికి స్పెండ్ చేయండి, సరేనా? ఆ రోజు టైం కల్లా మీరు యూ విల్ బి ప్రిపేర్డ్ అని అంటే యుద్ధానికి కత్తులు రెడీ చేసినట్లు రెడీగా ఉంటారు అన్నట్లు ఆ రకంగా. కాబట్టి ఆ రోజు దాని ఇంపార్టెన్స్ మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పండి. అందరూ మెడిటేషన్ యొక్క విలువను గుర్తించండి, దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించండి. మీ ఫ్యామిలీలో అందరూ ఆ రోజు పాజిబిలిటీ ఉన్నంత వరకు సెల్స్ సైలెంట్లో పెట్టేసుకోండి, రైట్? ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు దాని నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ను పొందగలుగుతారు. ఇందాక నేను చిరంజీవి గారి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది మన తెలుగులో. ఇలాగే అమితాబ్ బచ్చన్ కూడా హిందీలో సేమ్ ఇది అన్నట్టు. ఫస్ట్ సినిమా ఇస్తే షోలే అని ధర్మేంద్రను ఇంకొక హీరోను భుజాల మీద ఎక్కించుకొని తిరిగాడు ఆయన. ఇంకొక హీరోతో పోలిస్తే తక్కువ, అప్పటికి ధర్మేంద్ర టాప్ హీరో. తర్వాత అతన్ని నువ్వు ఇంత పొడవు ఉన్నావు, అదే ఆయనకు మైనస్ పాయింట్ ఫస్ట్లో, ఇంత పొడవు ఉన్నావు, నువ్వు లైట్లు పట్టుకోవడానికి పనికొస్తావని హేళన చేశారు. ఏమన్నారు? స్టూడియో దగ్గర లైట్స్ వేస్తారు కదా, లైట్స్ కెమెరా యాక్షన్ అని, ఆ లైట్స్ పట్టుకో దానికి పనికొస్తామని చెప్పారు. ఏ రోజు అమితాబ్ బచ్చన్ కుంగిపోలేదు, హోప్ వదులుకోలేదు. కాబట్టి ఏది చెప్పినా మౌనంగానే భరించాడు, పాజిటివ్ యాటిట్యూడ్తోనే ముందుకెళ్ళాడు. ఆ సోలే సినిమాలో సెకండ్ హీరోగా ఇచ్చిన హీరోను భుజాల మీద ఎక్కించుకున్న తర్వాత హీరో ఉండి అతను చనిపోతాడు, యాక్చువల్గా హీరో ఉంటాడు. కాబట్టి ఎన్ని దాంట్లో మైనస్ పాయింట్ కనపడినా చూసాడు, అవే ప్లస్ అయ్యి సూపర్ సక్సెస్ అయిపోయి సూపర్ స్టార్ అమితాబ్ అయిపోయాడు. ధర్మేంద్ర కన్నా పెద్ద స్టార్ అయిపోయాడు. ఇప్పుడు కూడా బిగ్ బి, ధర్మేంద్ర ఎప్పుడో రిటైర్ అయిపోయినా కూడా బిగ్ బి ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కోట్లల్లో తీసుకొని సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి బిగ్ బీకి చిరంజీవికి ఒక సెల్యూట్. ఎందుకనంటే అక్కడ బిగ్ బి ఎలాంటి వాడో ఇక్కడ మెగాస్టార్ అలాంటి వాడు. కాబట్టి ఆ రకంగా మనము జనాలను వీళ్ళని చూసుకొని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని హోప్ అనేది పెంచుకుని మనము జీవితంలో ముందుకు సాగుదాం, సక్సెస్ అవుదాం. ఓకే. సో ఆ రోజు మనీ మెడిటేషన్లో ఒక హోప్ తోటి కూర్చొని డెఫినెట్గా ఇవన్నీ మేము చెప్పేది ఏంటంటే టు గెట్ పాజిటివ్ అంతా పాజిటివ్కి వచ్చేసి అక్కడికి వచ్చేసరికి పాజిటివ్ నేను చెప్తుంటా కదా, నార్త్ అని. అలాగా అవి తప్ప వేరేవేవి ఉండకూడదు. వాళ్ళకి అట్లొచ్చారు, వీళ్ళకి సపోర్ట్, అవి ఏమీ వద్దు. మీరు ముందు పాజిటివ్గా వెళ్ళండి, నేచర్తో కనెక్ట్ అవ్వండి, సైన్స్తో కనెక్ట్ అవ్వండి, మీకు తెలిసిపోతుంది. కాబట్టి అదొక్కటి మీరు చేయండి చాలు, మిగతా తను చూసుకుంటుంది. అందరూ మనమే చేయాలి అన్ని పనులు అనుకుంటారు, అది తప్పు, చాలా తప్పు. మీరు అన్నట్లు ముందు మనము ఒక సంకల్పం చేయాలి, అది నేచర్కి చెప్పేయాలి. ఇప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చినట్టు అది తీసుకొని వచ్చేస్తుంది. అది రీజనబుల్ అయి ఉండాలి, 10 మందికి ఉపయోగపడేది ఉండాలి, 10 మందికి ఆ ఫలితం వచ్చేలా ఉండాలి. అప్పుడు డెఫినెట్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నేను చేసినటువంటి వీడియోస్ ఒక 100 వరకు వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్ మీకు అండ్ ఆడియన్స్కి కూడా, ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు. నేను అనుకునేది ఏంటంటే మీ వీడియోస్ చూసిన తర్వాత ఎవరెవరు ఏ విధంగా ఫీల్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ మాత్రం కావాలని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ చెప్తే దాన్ని బట్టి. డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ నేను చెప్పాల్సింది వ్యూవర్స్కి. ఎందుకంటే యూ మేడ్ మీ దిస్ 100 వీడియోస్. మీరు ఆ ఉత్సాహము, మీరు ఆ బలము, ఆ పాజిటివ్నెస్ మీ నుంచి నాకు వచ్చింది కాబట్టి నేను ఇన్ని చేయగలిగాను. ప్లస్ దీనికి అంతటికీ సపోర్ట్ చేసిన నాగరాజు గారికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఎందుకనంటే ఒక మనిషికి బ్యాక్ బోన్ ఎక్కడుంటుంది, వెనక ఉంటుంది. కనపడుతుంది, అది కనపడదు. ఆ రకంగా వెనక ఉండి నడిపించే బలం ఏదైనా ఉంటే మీరు డెఫినెట్గా ఏ విషయాన్నైనా అలాగా సక్సెస్ చేయగలుగుతారని ప్రూఫ్ చేయగలిగారు. కాబట్టి థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ థ్యాంక్ టు సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సపోర్టర్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బిఎంఈటీ అండ్ పౌర్ణమి వ్యూవర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వ్యూవర్స్. వాళ్ళందరికీ ఏం మాట్లాడలేను, చాలా బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. ఈ మైండ్ మనీ సైకాలజీ అనే 100 ఎపిసోడ్ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ
థ్యాంక్స్ ఎ లాట్ టు వ్యూవర్స్ అండ్ ఇట్స్ ఎ కైండ్ రిక్వెస్ట్. ఇక మీతో దయచేసి ఒక విన్నపం ఏంటంటే, మేము పడిన ఈ కష్టం, మేము చేసిన ఈ ప్రయత్నం మీ వరకు పూర్తిగా 100% కాకుండా 150% రీచ్ అయిందని మేము అనుకుంటున్నాం. అది మీరు మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తే అది ఇంకా జనాలకు ఎంతో ఉపయోగపడుతుంది. 100 మంది చేసే మంచి పని 1000 మంది వరకు వెళ్తుంది. సంకల్పం పెద్దది. మీ అందరి సంపదను 100 రెట్లు వృద్ధిలోకి తీసుకోవాలనే మా ఈ సంకల్పానికి, మా ఈ ప్రయత్నానికి ఇంకా మీరు ఉత్సాహము, తర్వాత ఇంకా మీరు ఎక్కువగా దీని మీద రీసెర్చ్ చేసి కొత్త విషయాలు కొత్తగా మీకు తెలియాలి. ప్లస్ ఇల్లు, ఆఫీసు, బయట ఎక్కడైనా కానీ దాన్ని అబండెంట్గా మేము డెవలప్ చేసేటట్టు తెలియాలనంటే దయచేసి మీ యొక్క వాల్యుబుల్ ఒపీనియన్స్, మీ సపోర్ట్ను మాకు వీడియో రూపంగా కింద ఉన్న నంబర్లకు పంపండి. అవి చాలా వరకు ఉపయోగపడతాయి. మనం ఒక్కరమే, నేను ఎప్పుడూ చెప్తుంటాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగా మీరొక్కరూ బాగుపడితే సరిపోదు, అలాగా అందరూ సొసైటీలో అందరూ బాగుండాలి. ఎన్నో రకాల సమస్యలతో గైడెన్స్ లేక సతమతం అవుతున్నారు. వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలి మీ వీడియో. సో ప్లీజ్ సెండ్ యువర్ ఫీడ్బ్యాక్ వీడియోస్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా పంపిస్తారు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ పౌర్ణమి ప్రోగ్రామ్కి. ఎందుకంటే 1,00,000 మందితోటి కనెక్ట్ అయ్యి ముందుకెళ్తున్నారు. అంతే మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందులో పార్టిసిపేట్ చేసేటువంటి ఆడియన్స్ కానీ, లేదంటే చాలామంది మహిళలు కూడా ఉంటారు, వాళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద రైట్ ప్లాట్ఫామ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్స్ టు వ్యూవర్స్. 1,00,000 మందితో సంకల్పించి జరిగినటువంటి ఈ మనీ మెడిటేషన్లో అందరూ పాల్గొనాలి అని నేను ఆశిస్తున్నాను. అండ్ మంచి రిజల్ట్ చూడాలి, చాలామందికి కలిసి వచ్చేలా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలిసి వస్తుందని కూడా నమ్ముతున్నాను. అండ్ మీకు కనుక ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కోసం మీరు కనుక బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీరు మాత్రం ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ వీడియోస్ని పంపించడం మర్చిపోవద్దు. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్కరికి ఎంత ఇన్స్పైరింగ్గా ఉంది అండ్ ఏం ఫీల్ అయ్యారు, దాని నుంచి మీరు ఏ చిన్న చిన్న సమస్యల నుంచి వీడియో త్రూ చూసి ఎలా బయటపడ్డారనేది మీరు చెప్తేనే చాలామందికి తెలుస్తుంది. అది కూడా ఈ బిఎంఈటీ ప్లాట్ఫామ్కి కానీ, లేదంటే పౌర్ణమి రోజుకి కానీ, లేదంటే చేసేటువంటి వీడియోస్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దయచేసి అభ్యంతరం లేదు, నేను ఒక వీడియో చేసి పెడితే అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీకు ఏ అభిప్రాయం ఉన్నా సరే ఖచ్చితంగా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ టు వ్యూవర్స్, థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు నేచర్ అండ్ థ్యాంక్స్ టు బిఎంఈటీ and Pournami and Mani Mantra class supporters, and thanks to Suman TV and thanks Nagaraj garu.